we have Laya Garu to speak. Congratulations, ma'am. And the stage is all yours, please. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వేడుకకి అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 20 years అయింది నేను అంటే స్క్రీన్ మీదకి లేకపోతే కెమెరా ముందుకు వచ్చి. సో కొంచెం ఎమోషనల్గా కూడా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ నా ఇంటికి నేను తిరిగి వచ్చాను అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే సినిమాలు ఎన్ని రోజుల నుంచి చేయకపోయినా కూడా సినిమా మీద ప్రేమ తగ్గిపోయింది అని కొంతమంది అనుకున్నా కానీ అంటే కొత్త రోల్స్లో మళ్ళీ అదే కొత్తగా బాధ్యతలు, తర్వాత అనుభూతులు, ఇలా అన్నీ కొత్తవి అన్నీ అంటే ఎదురవడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి వచ్చాను. తిరిగి రావడం అంటే కొంచెం యాక్చువల్లీ భయంగాను, అలాగే కొంచెము అదే సందేహాలు కూడా ఉంటాయి కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా, నన్ను మర్చిపోయారేమో, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండుంటాయి. కానీ నాకు ఏంటంటే ఈ కథ వినంగానే డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు, అలాగే దిల్ రాజు గారు, శిరీష్ గారు నా మీద ఉంచిన నమ్మకం, అలాగే టీం అందరూ నన్ను వెల్కమ్ చేసిన విధానం నాకు చాలా కాన్ఫిడెన్స్ని ఇచ్చాయి. సో అందుకని ఈ ప్రాజెక్ట్తో మళ్ళీ తిరిగి రావాలని నేను డిసైడ్ అయ్యాను. చిన్న ఇంటర్వ్యూ చూసి శ్రీరామ్ వేణు గారు నాకు యుఎస్లో ఉండగా ఫోన్ చేసి, ఎక్కడో ఉన్నాను, అందరూ ప్రాబబ్లీ గుర్తున్నానో లేదో కూడా, సో అయినా కూడా ఆయన గుర్తుపెట్టుకొని స్పెషల్గా ఫోన్ చేసి ఒక 2 రోజులు ఫోటోషూట్, అది కూడా రాత్రంతా మేల్కొని ఉండి, అక్కడ డే టైం ఇక్కడ నైట్ టైం కాబట్టి, సో అక్కడ 2 days కరెక్షన్స్ అన్నీ చెప్పి ఫోటోషూట్ అన్నీ చేసి నేను ఇవాళ ఇక్కడ నించుని ఈ సినిమాలో కనబడుతున్నానంటే అంతా క్రెడిట్ డైరెక్టర్ గారికే. సో ఆయనకి నా స్పెషల్ ధన్యవాదాలు. అలాగే ఎంతోమందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ప్లాట్ఫామ్ ఇచ్చి, ఒక గ్రేట్ ఆర్టిస్టులని కానీ టెక్నీషియన్స్ కానీ తయారు చేసిన అలాగే దిల్ రాజు గారికి, అలాగే శిరీష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ బ్యానర్లోంచి నేను మళ్ళీ, నా మొదటి మూవీ అని అనుకుంటున్నాను, నా మొదటి మూవీ మళ్ళీ మీ బ్యానర్లోంచి నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా స్క్రీన్ తమ్ముడు నితిన్ గారు ఈజ్ వెరీ అంటే ఆయన చాలా ప్లెజెంట్ అండ్ వెరీ నైస్ టు వర్క్ విత్. నేను ఇదివరకు వర్క్ చేయలేకపోయినా ఇప్పుడు అవకాశం దొరికినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే టీం అందరికీ నా కృతజ్ఞతలు, ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మా ఇన్లాస్, అండ్ స్పెషల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మై హస్బెండ్ అండ్ మై కిడ్స్. వాళ్ళు కనుక సపోర్ట్ చేయకపోతే ఇవాళ నేను ఈ స్టేజ్లో ఇక్కడ నించుని ఉండేదాన్ని కాదు. ఎంతో సపోర్ట్ 2 years నుంచి వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి నేను ఇవాళ ఇక్కడ నించోడానికి వాళ్ళు ప్రాబబ్లీ చూస్తూ ఉండుంటారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ అండి. అలాగే బయటకు ఎక్కడికి వెళ్ళినా ఆడియన్స్ అభిమానులందరూ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని అనడం, అవునా అని ఒకసారి అనుకున్నవి ఉన్నా కూడా అవును కదా అని తర్వాత యాక్సెప్ట్ చేయడం అలవాటైపోయి, ఇప్పుడు ఏంటంటే నాతో పాటు నా సినిమాలు చూస్తూ పెద్దయిన వాళ్ళు, అలాగే ఇప్పుడు కొంతమంది తొలి పరిచయంగా ఇప్పుడు మళ్ళీ నాతో ట్రావెల్ అవుతూ కొంతమంది ప్రేక్షకులు కొత్త జనరేషన్కి కూడా పరిచయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులు ఇదివరకు నన్ను ఎంత ఆదరించి ఎంత బలంగా నిలబెట్టారో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే నిలబెడతారని ఆశిస్తున్నాను. ఇది కమ్బ్యాక్ అయినా కూడా యాక్చువల్లీ కమ్బ్యాక్ రీఎంట్రీ అనడం కంటే నా కొత్త జర్నీ, అంటే నా డ్రీమ్స్ ఏవైతే ఫుల్ఫిల్ అవ్వలేదో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి, అలాగే
అలాగే అంటే మనము ఏమేమి వదిలేసామో అంటే ఏమేమి పాత్రలు చేయాలనుకున్నవి ఆ డ్రీమ్స్ కానీ లేకపోతే ఇంకో రకంగా ఇది ఒక కొత్త జర్నీ అంటే ప్రేక్షకుల మనసుల్లో నా స్థానం సంపాదించుకోవడం మళ్ళీ లేకపోతే అంటే అలా అందరూ అభినందించాలి అనే ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందులో మీ విషెస్ అన్నీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ ట్రైలర్ చూసారు, మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను, మీకు నచ్చుతుంది అని నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను. సో చాలా మాట్లాడాలని ఉన్నా, ఇక్కడితో మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడతాను. సో కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను మళ్ళీ తిరిగి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.